ఒక 15-20 నిమిషాల తర్వాత స్టార్ట్ చేద్దామమ్మా. నాగేశ్వరరావు రాగానే స్టార్ట్ చేద్దాం ఏమ్మా. జరిగి పట్టేవారు సరేనమ్మా. ఈ లోపల ఒక 2-3 పద్యాలు చెప్తాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి గామినిలో 241వ రోజు ప్రవచనం. ఇవాళ కొంచెం తక్కువ సేపు చెప్పుకుంటాం. అయితే ఒక 20-25 నిమిషాలు చెప్తాను. తర్వాత వెంటనే లలితా పారాయణ ఉంటుంది. ఈ లలితా పారాయణ వరకు మీరు ఉంచడం కష్టం కాబట్టి మీరు నమస్కారం పెట్టుకోండి. మనం 1,00,000 మార్లు లలితా పారాయణ చేయాలనేటువంటి ఒక మహాసంకల్పం, ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించింది. ఒక యజ్ఞం ఏదో ఇప్పుడు 1000 అంటే సరే అయిపోతుంది. 1,00,000 మార్లు అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. అలా చేస్తే టెంటేటివ్ గా ఒక 2-3 సంవత్సరాలు పడుతుందేమో నాకు. సరే, మనం అంటూ ముందర ఒక అడుగేస్తే ఎప్పటికైనా మనం చేరుకుంటాం. గమ్యం ఎంత దూరం అయినా మనం అంటూ ఒక అడుగు వేయాలి కదా ముందు పరాలు. అసలు అడుగు వేయకుండానే చేయాలంటే అందుకే చీమ గంగా యాత్ర. భారతం మనం పూర్తవుతుంది అనుకున్నాం, భాగవతం చేయగలుగున్నాం. ఇది కూడా మీ సహాయ సహకార సంపత్తితో పూర్తి అవుతుందని ఆ లలితాదేవి అనుగ్రహంతో విశ్వసిస్తాం. తర్వాత తన్మే మన శివ సంకల్పం. అప్పుడు నత్కీరుడు ఇలా బాధపడ్డాడు. నాయన, నేను చేసిన ఒక తప్పుకు మహేశ్వరుడు నన్ను శపించాను. ఇదిగో ఈ కుష్ఠ రోగం వచ్చేసింది. నేను ఇంతకు పూర్వం వచ్చింది కాదు, అది వెళ్ళింది కాదు. కైలాస పర్వతాన్ని చూస్తే గాని నాకు వెళ్ళిపోగా చూసింది కాదు అని చెప్పాడు పాపం ఆ సుబ్రహ్మణ్యుడు. చెప్తే ఆ మహానుభావుడు ఆ సుబ్రహ్మణ్యుడు ఏమని చెప్పారంటే శార్దూల పద్యం. కైలాసం బనే గాని ఉత్తర దిశ కైలాసం బని అంచాడడు. ఇది ఈయనకి అర్థం కలదు. కైలాసం నిన్ను చూడన్నాడు. ఎవరు? శివుడు ఆ రోజున శపించినప్పుడు ఈయన మళ్ళీ బుద్ధి వచ్చి అయ్యా నన్ను క్షమించండి అంటే, కైలాస పర్వతం చూస్తే నీకు ఈ కుష్ఠరోగం పోతున్నాడు. కానీ ఆయన ఏమన్నాడు? ఉత్తర దిశ కైలాసం అన్నారా అంటే దీన్ని బట్టి కైలాసాలు 2 ఉన్నాయి. నత్కీరుడి కథ ప్రకారము కాళహస్తి కైలాసమే అనేటువంటిది దృఢపరుస్తున్నారు. కాళహస్తి కైలాసమే, అది దక్షిణ కైలాసం. ఆ పర్వతం దక్షిణ కైలాసం. ఎందుకని అందరూ ఎలా కదిలి వచ్చారో మనం మొట్టమొదటి అధ్యాయాల్లో అప్పుడు 240 రోజుల క్రితం నేర్పుకున్నాం. ఎవరు? శివుడు, పార్వతి, వినాయకుడు, షణ్ముఖుడు, ఆ భృంగి, నంది, ఆ శివగణాలన్నీ ఎలా కలిసి ఎప్పుడైతే శివుడు వచ్చాడో వశిష్ఠుడి ప్రార్థన మేరకి చివరికి గంగతో సహా, ఆ గంగే సువర్ణముఖి,
ఇవన్నీ వచ్చేసాయి. కాబట్టి ఆయన ఏమన్నాడు, కైలాసం బనే గాని నువ్వు కైలాసంలో చూడమన్నారు కానీ ఉత్తర కైలాసము అని చెప్పారా? నత్కీరుడికి అర్థం కాదు. ఆయన ఏమనుకున్నాడు, కైలాసం అంటే ఉత్తర కైలాసం అనుకుని పాపం ఇంత దూరం వెళ్ళాడు. అయ్యో పాపం అని అనుకున్నాడు. అంచాడడు కాలగ్రీవుడు. కాలము అంటే నలుపు, నల్లని కంఠము గల నీలకంఠుడు ఉత్తర కైలాసం అని అనలేదుగా. ఉత్తర కైలాసం అని చెప్పలేదు ఆయన. కైలాసంలో ఉన్న నన్ను చూడు అన్నాడు. ఈ పిచ్చి బ్రాహ్మడు పాపం ఇంత దూరం వెళ్ళాడు. లేకపోతే అసలు ఈయన ఈ రోగం ఇంత పూర్వం ఇంత ముదరక పూర్వమే ఈయన కైలాసం వెళ్ళిపోయాడు. మధుర నుంచి కైలాసం దగ్గరేగా. కాబట్టి ఈయన వెళ్ళిపోయేవాడు తగ్గిపోయేది పాటి. కానీ అలా అయిపోతే వీళ్ళందరూ రక్షింపబడాలి కదా. కాబట్టి భగవంతుడు ఆయన లెక్కలు వేరండి, మనం అనుకుంటాం. అందుకని ఒక్కటి మనం ఎప్పుడు అనుకుంటే సరిపోతుంది, ఆయన ఏది చేసినా మనం మేలుకోవాలి అని ఒక దృఢ నమ్మకం మనకుంటే చాలు. ఇతడు దక్షిణ దిశ కైలాసము చూచినను, అది ఇతడు దక్షిణ దిశ కైలాసంబును చూచినను చాలు చాలు. పిచ్చివాడు పాపం. ఈ నక్కీరు ఇదంతా సుబ్రహ్మణ్యుడు లోపల ఉంది. దక్షిణ కైలాసం చూస్తే సరిపోతుంది. ఈ నక్కీరుడు కాళహస్తి పర్వతం చూస్తే చాలు. ఈయన పాపం కైలాసం ఇంత దూరం వచ్చాడు. చాలు కుష్టు మానుననుచు ఈ కుష్టు రోగం పోరుతుందని అనుకుని మదిలో చర్చించి ఇదంతా సుబ్రహ్మణ్యుడు మంత్రం అనుకున్నాడు. మా నాన్నగారు అయినటువంటి మహాదేవుడు కైలాసములో చూడమని కానీ ఉత్తర కైలాసం అనలేదు కదా. కాబట్టి ఈయన దక్షిణ కైలాసం చూస్తే చాలు, ఈ కుష్టు రోగం పోతుంది అని అనుకున్నవాడై సుబ్రహ్మణ్యుడు ఆ పర్వతం బాలోకింపగా అశ్రమంబగునుపాయంబు ఆత్మ చింతి. సరే, ఇప్పుడు ఈయన ఆయన నువ్వు కాళహస్తి వెళ్ళడం ఆయన అనుకోండి, ఇప్పుడు ఈయన గుండె జారిపోతుంది. ఎందుకని ఈయన దాదాపు వెళ్ళిపోయాడు అక్కడికి. అక్కడి నుంచి మళ్ళీ కాళహస్తి రావాలంటే అయితే కాబట్టి ఇప్పుడు ఈ దక్షిణ కైలాసము ఈయన సునాయాసంగా చూడగలిగే మార్గం ఏముందా అని సుబ్రహ్మణ్యుడు ఆలోచించేట లోపల. చూసారా, భక్తుల్ని ఎలా రక్షించాలని భగవంతుడు కూడా ఆలోచిస్తాడు. వీడి పాపం కనీసం ఇవాళ లలితాహాసనం చేస్తే ఎలాగోలా కాపాడదాం, ఇది కూడా మనల్ని కాపాడదామని ఉంటుంది. కనీసం ఈ ఒక్క పుణ్యం చేస్తే వీళ్ళు చాలు రావండి, ఎలా అలా వీడిని వీడి కుటుంబాన్ని కాపాడాలి. ఎందుకని మనం ఏమీ చేయలేకుండా ఆయన ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి దీన్ని బట్టి ఈయన దక్షిణ కైలాసం వెళ్ళిపో అని చెప్పేసి ఆయన సుబ్రహ్మణ్యుడు అదృశ్యం అయిపోవచ్చు, అంతర్ధానం అవ్వచ్చు. కానీ ఈయన దక్షిణ కైలాసం అశ్రమతో, అంటే శ్రమ లేకుండా వెళ్ళాలి. మార్గం ఏమిటా అని ఆలోచించాడు. ఆలోచించి ఈయన ఒక పని చేశారు. ఏదో తన మయూరం మీద కూర్చోబెట్టుకుని పర్వాలేదు నేను వెళ్దాం అని అనొచ్చు, లేదో ఏం చేస్తారో మరి చూద్దాం. ఏమంటారు, ఎలా తీసుకెళ్తారు ఈ నత్కీరుడు తేటగిరి. తన మహత్వంబు దాచి, అది తన మహత్వంబు దాచి, ఆయన యొక్క మహత్యాన్ని దాచి, అంటే ఇప్పుడు మహత్యాన్ని ప్రయోగించి నాయన నత్కీరా కళ్ళు పూసుకో, ఆ కళ్ళు తెరువు అనగానే ఆయన ఉండొచ్చు. అలా చెప్పాడు. ఎప్పుడు కూడా మనం వాడిని స్వయం, అంటే వాడు సెల్ఫ్ సఫిషియెంట్ గా చెయ్యాలి. అని తప్పితే నువ్వు వాడికి కావలసిన ఎదురులో పెట్టేసావు అనుకో, వాడి చివరికి సోమరిపోతే అయిపోతాయి. అది
నెత్తమ్మి కొలని నెత్తమ్మి కొలని మహిమవలేనుండ ఆ కవి మండలేంద్రుడు ఆనాడు ఆనాడు ఇందున ఆనాడు ఇందున కైలాసం ఆడబో తీర్థమెదురైన రీతి సిద్ధించుననుడు. చూడండి, ఆడబోయిన తీర్థం ఎదురొచ్చింది అని ఒక చక్కని నానుడే. నువ్వు ఏదో కృష్ణానదిలో స్నానం చేద్దాం, ఇలా వెళ్ళేటప్పుడు కృష్ణానది నీకు ఎదురుకుండా వచ్చింది. నువ్వు ఏదైనా పని నువ్వు సంకల్పించుకుంటే దాని అంతటా అదే సిద్ధించే ప్రారంభించింది అనుకో అలా. సరే, ఈయన ఏం చేశా అంటే తన మహత్యాన్ని బదులు అక్కడ ఒక కొలను ఉంది. ఆ కొలను చాలా మహత్యమైనటువంటి కలం. ఆ కొలను ఉంది కదా, ఆ కొలను మహత్యం ఉందా, తన మహత్యం చూపించరు ఎందుకు అని సుబ్రహ్మణ్యుడు కుమారస్వామి తన మహత్యాన్ని అలా అట్టిపెట్టి ఈ మహత్యాన్ని చూపించి ఈయనకి ఎలా చూపిద్దాం అనుకున్నా అంటే ఆడబోయిన తీర్థము ఎదురైనట్లుగా ఈ దీంట్లోంచి ఈ నెత్తమ్మి కొలను నిరాప్లస్తుంది అంటే మంచి తామర పువ్వులు ఉన్నటువంటి ఆ కొలనులో ఈయన్ని స్నానము చేయమని చెప్పి ఆశ్రమగా ఈయన కాళహస్తి వెళ్లే మార్గం ఏమిటో ఆలోచించాడు సుబ్రహ్మణ్యుడు. అది చెప్పండి. ఇదిగో నత్కీరుడి సాయుధ్యాన్ని పొందేస్తున్నాండి. ఏ నత్కీరుడి కథ కోసం 241 రోజుల బట్టి మనం చెప్పుకోవడం ప్రారంభించాము, ఆయన సాయుధ్యాన్ని పొందేడు. ఈయన రాసినవి తమిళంలో చాలా సుప్రసిద్ధం. ఆ తమిళ కథని తెలుగులో ధూర్జటి వారు రాశారు. అది సంగతి. ఇప్పటికి కూడా అవన్నీ చదువుతారు అక్కడ. అది సంగతి. అలాగే మనకి తిరుప్పావై ఉందో అక్కడ అవి ఉన్నాయి, అవి కూడా మనం ఇంత పూర్వం నేర్చుకున్నాం. అది మహాదేవ్ చెప్పండి. సేనాని వచనామృతంబు శార్దూల సేనాని వచనామృతంబు. సేనాని ఆయనకి పేరు. ఆయనకి 28 పేర్లు. ఇది కనుక చదివితే మోగవాడికి కూడా మంచి మాటలు వస్తాయి. ఏమిటది? ఇంతకు పూర్వం మీ చేత అందరి చేత చెప్తాడు. యోగీశ్వరో మహాసేన కార్తికేయో అగ్నినందన స్కంద కుమార సేనాని స్వామి శంకర వల్లభ గాంగేయో తామ్రచూడశ్చ బ్రహ్మచారి శిఖిధ్వజ తారకారి ఉమాపుత్ర కౌంచారిశ్చ షడానన శబ్ద బ్రహ్మ సముద్రశ్చ సిద్ధ సారస్వతో గుహః సనత్కుమారో భగవాన్ భోగ మోక్ష బలప్రదః శరజన్మ గణాధీశ పూర్వజో ముక్తి మార్గకృత్ సర్వాగమ ప్రణీత చ వాంఛితార్థ ప్రదర్శనః. 28 అందులో సేనాని అనే పేరు ఒకటి ఉంది. దీనికి సేనాని అనే పేరు ఎందుకు వచ్చిందంటే మొత్తం దేవసైన్యానికి సేనాని. ఇంకోటి సేనాని వచనామృతము చెవులంచిందంగా. ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే అమృతపు మాటలాగా, అవి చెవులకి అమృతం లాగా ఉన్నాయి. చూసారా, మనకి కొన్ని ఉన్నాయి అమృతం. మంచి మాట వినామనుకోండి, అది చెవులకు అమృతం. ఒక మంచి దృశ్యం చూసామనుకో, అది కళ్ళకి అమృతం. ఒక మంచి నువ్వు మాటలు తాగడమే కాదు. ఇప్పుడు చూడండి చక్కగా మనకి, నేను మొన్న ఎప్పుడో విన్నానండి, మీకు కూడా పాపం మీకు ఆ అదృష్టం దక్కిందో లేదో అని, ఆ అదృష్టం మీకు కూడా దక్కాలని నేను చెప్తాను. మీరు చూసారో లేదో నా కానీ నేను సినిమా చూశాను, కుబేరా అని. అందులో ఒక ముష్టివాడు ఇంకొక ముష్టివాడు చనిపోతే అక్కడ ఒక పాట ఉంది, పోయిరా మామ పోయిరా మామ అని ఒక పాట ఉంది. దాని మీద గణపతికి ప్యారడీ కట్టి పాడుతున్నారు. ఆ పాట ఏంటంటే శవాన్ని తీసుకెళ్తూ పాడిన పాట. వినాయకుడిని తీసుకొస్తూ వీళ్ళు ఆ పాట పాడుతున్నారు. సుభాష్ అనుకోడు. భక్తి చాలా పరాకాష్ఠకి చేరిపోయింది. భక్తి పరాకాష్ఠ. పెద్దవేడు ఇప్పుడు కూడా ఏదో వినిపిస్తుంది, అంటే అది కాదు కానీ ఏదో వినిపిస్తుంది.
ఇందులో మీకు ఒక్క మాట అర్థం కాదు, కొన్ని ఏవో శబ్దం, అది సంగతి. మరి అందరూ భక్తులు అయ్యా. కాబట్టి సేనాని వచనామృతము చెవులకు సోమకంగా, ఈ సేనాని యొక్క మాటలు ఈ చెవులకు సోకాయి. నాయన నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అని. దెందంబులో మనస్సులో, నక్కీరుడి మనస్సులో ఆనందం ఉదయింప. ఆయనకి అమ్మయ్యా నన్ను ఎలాగోలాగో తీసుకెళ్తాడు. చాలా చక్కగా మా హిమ్మక్క మంచి పని చేసింది. ఆవిడకి మనందరం ఆజీవితాంతం రుణపడి ఉండదు. వెళ్ళి తలిపేసి కొంతన్నా చూడదు. అది ఇప్పుడు ఏదైనా మంచి పాట ఉందనుకోండి, మన అందరం కూడా విని ఆనందించవచ్చు, తప్పలేదు. అది వీళ్ళు పైగా ఇప్పుడు అనేక భక్తి పాటలు ఉన్నాయండి. మనం సినిమా పాటలు పడితే మనకు ఖచ్చితంగా మనకి ఆ సినిమా సీనే గుర్తొస్తుంది నీకు. మరి ఈ చిన్న విషయం వీళ్ళకి ఎందుకు అర్థం కాదో నాకు తెలియదు, కానీ మీకు ఆ సినిమా సీనే గుర్తొస్తుంది. వీళ్ళు పాటలకు ఏదో కడపయ్యా ఇంకోటయ్యా అని అన్నారు. అది సంగతి. అందుకే కొన్ని సంవత్సరాలుగా అంతకుపూర్వం నేను వెళ్ళేవాడిని. నేను పర్సనల్గా నేను వెళ్ళి చేయించేవాడిని. దాదాపు ఇంచుమించు 9 సంవత్సరాలు బట్టి అసలు నేను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ అసలు గణపతి ఎక్కడికి వెళ్ళట్లేదు, అడుగు పెట్టట్లేదు. అది చెప్పు. దెందంబులో ఆనందం ఉదయింప. ఆయనకి మనసులో ఆనందం ఉదయించింది. అమ్మయ్య. ఇప్పుడు ఎందుకంటే బాగా ఆకలి వేసినటువంటి వాడికి అన్నం ఇస్తాను అంటే చాలు, వాడికి తిన్నంత బాగా దాహం వేసిన వాడికి ఒక మంచి నీళ్ళు, పరమార్తితో ఉన్నటువంటి నేను నీకు సహాయం చేస్తానరా అంటే చాలు, వాడికి వాడు ముందర దాని నుంచి కొంతవరకు శక్తిని పొందుతారు. వాళ్ళు చేస్తారు చేయరు దాకా ముందర ఒక మాట. ఆ కొలనిలో అత్యంత నిష్టం. నేను అక్కడ స్నానం చేశాడుగా, కృత స్నానం. స్నానం ఎలా చేయాలో చెప్పారు. అనేక రకాలు ఉన్నాయి. ఆ కొలలో అత్యంత నిష్ఠతో ఈయన కృత స్నానం చేశాడు. సుబ్రహ్మణ్యం చెప్పాడు, నాయన నువ్వు ముందర వెళ్ళి ఆ కొలంలో స్నానం చేయి, ఆ తర్వాత నువ్వు ఎలా వెళ్ళాలో నేను అలా చెప్తాను నీకు అని చెప్పారు. ఈయన స్నానం చేశాడు. చేసేటప్పటికి ఈయన మునిగాడు. ముని తల ఎత్తి చూసేటప్పటికి ఆశ్చర్యకరం. పరమాశ్చర్యం ఏంటంటే ఈయన మునిగిన కొలను కాదు, అక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టు లేదు, ఆ గుహ లేదు, ఎవరు లేదు. మరి ఏముంది అక్కడ ఎదురుకుండా? ఎదురుగా కానవచ్చే అవాచీన స్థానము. అవాచీన స్థానం నగం అంటే దక్షిణ దిశ. అవాచీన స్థానము దక్షిణ దిశ. దక్షిణ కైలాసం ఎదురుకుండా కనిపించింది. కైలాసం అంటే కాళహస్తి పర్వతం. ఈయన మునికి ఇలా లేచేటప్పటికీ ఈయన అక్కడ కొలంలో ఉండాలి కదా, కొలం లేదు అక్కడ. సుబ్రహ్మణ్యుడు లేడు, గుహ లేదు, పర్వతం లేదు, మర్రి చెట్టు లేదు, ఏమీ లేదు. ఎదురుకుండా దక్షిణ కైలాసం ఎదురుకుండా అవాచీన స్థాన నగంబు అంటే దక్షిణ కైలాసం ఎదురుకుండా కనిపించారు. అది హేమముఖరి సింధు ప్రతీరంబు. హేమముఖరి అంటే సువర్ణముఖరి, సింధు గంగా. హేమముఖరి సింధు ప్రతీరంబు అంటే ప్రకృష్టమైనటువంటి తీరం. ఆ సువర్ణముఖరి తీరము గట్టున దక్షిణ కైలాసం ఎదురుకుండా కనిపించింది. కైలాసం కనిపించడం ఏంటికి ఇంక కుష్ఠరోగం లేదు. అప్పటి వరకు పుళ్ళు, ఆ పుళ్ళ నుంచి రక్తం విరిచిమ్మడం, అవి రావటం, ఇవన్నీ ఏమీ లేదు, హాయిగా ఉంటుంది.
స్పష్టంగా హాయిగా ఏమీ లేకుండా అంతకు పూర్వం ఉన్న కంటే కూడా ఎక్కువ స్వస్థితిలో ఉన్నాడు నచికేత. అది సార్. తర్వాత శార్దూలం. ఇంకో శార్దూల పద్యం చెప్పేసుకుని వాళ్ళు కాదు. సరేనమ్మా. తర్వాత కుష్ఠ వ్యాధియు మానే. కుష్ఠ వ్యాధియు మానే. చూడండి, విచిత్రం ఏంటంటే దక్షిణ కాలం కనుక ఈ కుష్ఠ వ్యాధి ఏమీ లేదు, హాయిగా ఉన్నాడు. హేమముఖరీకూలస్థ కైలాసమున్. హేమముఖరీకూల కైలాసం అంటే హేమముఖరి అంటే హేమముఖరీకూలస్థం అంటే హేమముఖరి అంటే సువర్ణముఖి ఒకరే, కూలస్థం అంటే దాని ఒడ్డున ఉన్నటువంటి కైలాసము అంటే కాళహస్తి పర్వతము. నిష్ఠాధీన మనస్కుడై. నిష్ఠాధీన మనస్కు అంటే నిష్ఠతో కలిగినటువంటి మనస్సు కలిగిన నక్కీరుడు కవిసి దగ్గరికి వెళ్ళి తన్నీరంధ్ర కల్లోల. తన్నీరంధ్ర అది తన్నీరంధ్ర కల్లోల. రెండు సార్లు తన్నీరంధ్ర కల్లోల భూయిష్టాఘంబున. చాలా చక్కగా మంచి ఆనందంగా ఉన్నాడుగా, అందుకని మంచి సమాసం వచ్చినాడు. తన్నీరంధ్ర అంటే అసాంద్రమైన అంటే బాగా, ఇంత పూర్వం సాంద్రత ఉంది, ఇప్పుడు అంత సాంద్రత లేదు. తన్నీరంధ్ర ఇక్కడ తన్నీరంధ్ర అంటే ఏమిటంటే మనం చూడండి, మన సంస్కృతం మన తమిళంలో తా అనేటువంటిది దీనికి నీరు, తన్నీరంధ్రము అంటే ఇక్కడ సముద్రం, ఇక్కడ తన్నీరంధ్రము కల్లోలము లేని తన్నీరంధ్ర సముద్రము యొక్క భూయిష్టాఘంబున అంటే భూ మిక్కిలి భూ ఓకము ప్రవాహం, ఓకం అంటే ప్రవాహం. తన్నీరంధ్ర భూయిష్టాఘ ఔకము అంటే సమూహం అంటే ఆ సువర్ణముఖరి అప్పట్లో బ్రహ్మాండంగా ప్రవహించేది. ఇప్పుడంటే మనం జలాశయాలు వేసలు కంటే అక్కడ ఇసుగా ఉంటుంది. ఇష్టౌఘ తీర్థమా తీరా చూస్తే ఉంది అక్కడ ఈ కొలం లేదు, సువర్ణముఖరి ఉంది పక్కన. కాబట్టి ఆ సువర్ణముఖిలో స్నానం చేసి గిరిజాధీశుని ఆ కాళహస్తీశ్వరుణ్ణి దేవతా శ్రేష్ఠుడు, దేవతా సార్వభౌముడు, దేవతల్లోకెల్లా శ్రేష్ఠుడైనటువంటి ఆ మహాదేవుణ్ణి సంస్తుతించి 100 పద్యములు చెప్పాడు. ఈ 100 పద్యములని మనం ఇక్కడ తిరుప్పావైగా అలవాడదాం అడగాలి. ఆయన ఒక 100 పద్యములు చెప్పాడు. ఇది మనం చాలా అవలోకగా ఆసుగా ఆ 100 పద్యములు ఆ గిరిజానాథుని స్తుతిస్తూ చేయిస్తారు. ఎవరు? నక్కీరు. ఇది తమిళంలో ఉంటుంది, ఇప్పటికీ ఉంది ఆ భారత. అది చెప్పిన ద్రావిడ భాషలో దాన్ని తిరుక్కొండ్రమని ఏదో అంటారు, అది సంగతి. కాబట్టి ఈ 100 పద్యములు చెప్తారు ఆయన. ఎప్పుడేమో మహాదేవుడు కనిపిస్తాడు ఈయనకి సాహిత్యం. కాబట్టి తమిళంలో ఈ స్తోత్రమునకు అంతాది అని పేరు. అది తమిళంలో ఈ స్తోత్రమునకు ఏమని పేరు? అంతాది అని పేరు. ఇది ముక్త పదగ్రస్తము వంటి రచన. ఇది ఏంటంటే ముక్త పదగ్రస్తం అని ఒక అలంకారం. అంటే ఈ అలంకారం ఎలా ఉంటుందంటే మొదటి వాక్యములో ఆఖరి మాట రెండవ వాక్యములో మొదటి మాట అవుతుంది. మీరు ఇది ముక్త పదగ్రస్తం అంటారు. ముక్త అంటే వదిలివేయబడినటువంటి పదమును, గ్రస్తం అంటే తీసుకోవటం. అంటే ఉదాహరణకి మీకు అంటే మామూలు భాషలో చెప్పాలంటే, నేను పొద్దున్నే లేచాను, అయిపోయింది మొదటి సెంటెన్స్. లేచి కాలకృత్యములు తీర్చుకొని అనుష్ఠానం చేసుకున్నాను. చేసుకొని అంటే మూడో నెక్స్ట్ చేసుకొని
8 గంటలకల్లా బయలుదేరి వెళ్ళి బస్ స్టాండ్ లో నుంచుని ఆ నెక్స్ట్ పదం నుంచుని ఈ మొదటి పై వాక్యములో ఆఖరి పదముని ఇందులో మొదటి పదంగా తీసుకుని రాస్తారు. దాన్ని ముక్త పదగ్రస్తము అని పిలుస్తారు. ఈ 100 పద్యాలు ఎలా ఉంటాయంటే ఆ మొదటి పాదములో ఆఖరి పద్యం 4 పాదాలు కదా, మొదటి పాదములో ఆఖరి అక్షరం ఏదైతే ఉందో ఆఖరి పదం, అక్షరం కాదు పదం, ఆ పదమే రెండవ పాదంలో మొదటి పదంగా వస్తుంది. లేదు, మొదటి పద్యంలో ఆఖరి పదం ఏదైతే ఉందో నెక్స్ట్ పద్యంలో మొదటి పాదం. అది చూచన్ అని ఉందనుకోండి, మొదటి దీనికన్నా అంటే చూసి దీన్ని ముక్త పదగ్రస్తం అంటారు. దాన్ని ఏమన్నారు, ఆది అంతాది, అందుకని ఆ అంతం నుంచి వచ్చిన ఆది అని పిలుస్తారు. అది అందుకే వచ్చిన ఏదో ఒకటి కేవైపాది డాష్ అంతాది అని తమిళంలో ఇది ప్రసిద్ధి చెంది ఉన్నది. ఇది అంతాది అని తమిళంలో ప్రసిద్ధి చెంది ఉన్నది. అది ఒక పద్యమేమో కైలాసాన్ని గురించి, మరొక పద్యము కాళహస్తిని గురించి ఇందుండును. అది ఈ పద్యంలో ఒక పద్యమేమో కైలాసం, రెండో పద్యం కాళహస్తి. కాబట్టి ఈ కైలాసంలో చెప్పినటువంటి ఆఖరి పదం ఏదైతే ఉందో కాళహస్తి గురించి చెప్పడంలో మొదటి పదం. ఇప్పుడు కాళహస్తిలో చెప్పినటువంటి ఆఖరి పదం ఏదైతే ఉందో నెక్స్ట్ కైలాసంలో చెప్పేటువంటి మొదటి పదం అదే ఉంది. మొదటి పద్యంలోని కడపటి పద్యం, అది మొదటి పద్యంలోని కడపటి పదము రెండవ పద్యం. ఇప్పుడు ఉదాహరణకి సూచన్ కైలాసంబు అని అనుకోండి, ఈ నెక్స్ట్ పదం వదిలి కైలాసంబు ఇలా వస్తుంది. ఇక్కడ చివరికి కాళహస్తి అని ఉందనుకోండి, మూడో పద్యంలో కాళహస్తి అని ఎలా ప్రారంభం. అలాగా దాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. ఇది మనం అనుకున్నంత తేలిక కాదండి. మనం ఊరికేదో ఇలా నాకు నేను ఏదో తెలుగులో చెప్పాను కాబట్టి లేచి వెళ్ళి అని ఏదో చెప్పాను, కానీ అది పద్యంలో రాయాలంటే కొంచెం శ్రమ పడవలసి ఉంటుంది. అయిపోయింది. తొలి 2 పద్యములు మచ్చున ఇట్లుండు. అది అందుకని తొలి 2 పద్యాలు చెప్పారని కొంచెం మచ్చుకు మనం కూడా విని ధన్యులో ఉంది. వాటి అర్థాలు మనకి తెలియకపోవచ్చు, ఎందుకంటే అవి తమిళంలో చెప్పాం. శశి గారు చెప్తాను. చెప్పనా. మహాదేవ్ అలాగే మామూలుగా చెప్పండి. ఒక్క నిమిషం చెప్పను. అది சொல்லும் பொருளும் மேத்தூத்திரியும் நெய்யுமா நல்லிடிஞ்சல் என்னுடைய நாவாகச் சொல்லறிய வெண்பாவிளக்காவியன் கைலை மேலிருந்த பெண்பாகேற்றினேன் பெற்ற பயன் இதுவே அன்றே பிறந்து யான் கற்றவர்கள் எத்தும் சீர் காலத்து கோற்றுவர்க்கு தோளாகத்தாடரும் ஆனந்த அம்மானுக்கு ஆடாக பெற்றன் அடைந்தோ. ఇవాళ దీని అదృష్టం ఏంటంటే ఆవిడ చదవడం ఎక్కువ అందుకే
వాడు అదే తెలుగులో ఒక సినిమా ఉంటుంది, వాడు వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటాడు. ఇది ఆ అల్లుడికి తన కుటుంబంతో పరిచయం చేస్తాడు. అల్లుడు ఈవిడ దానమ్మ, అది వీడమ్మ, వాడబ్బా వీడు అలాగే వాడు అంటాడు. నేను తెలుగులో ఆంధ్రలో ఇన్ని బూతులు ఉన్నాయా, అలా అలా ఈవిడ అంటే ఒకసారి నువ్వు కూడా చూద్దాం. స్పష్టంగా చెప్పినా కూడా వాళ్ళకి వినాలని ఉంటుందంటారా? విని సంతోషిస్తారు. పాపం అది తమిళ అంటే కలోక్యల్ లాంగ్వేజ్ కాదండి, అది బహుశా కలోక్యల్ లాంగ్వేజ్ అయితే ఈసారి మనం ఓపెన్ చేద్దాం. మన వెంకటరత్నం గారు కొంచెం ఆయనతో ఈ తమిళతో పరిచయం ఉంది, ఆయనతో వచ్చినప్పుడు చెప్పిద్దాం. లేదా ఈసారి చిదంబరం వాళ్ళు వస్తారు. వాళ్ళకి అనే పని వాళ్ళకి మళ్ళీ తమిళ లిపిలో పంపించాలి. మరి ఇప్పుడు చిదంబరం వాళ్ళకి వాళ్ళకి తెలిసే ఉండదు, ఎందుకంటే వాళ్ళు చదువుతారు. సరే, మొత్తానికి అది కాబట్టి ఇది చాలా గొప్ప, అంటే మనకి అర్థం కాక మనం దాన్ని చెప్తున్నాం కానీ చాలా గొప్ప మాట. అది సంగతి. లేదు ఒక పాదం చదువు, నేను కూడా అంటాను. మీరు మధ్యలో బూతులు ఏమన్నా వస్తే అవి బూతులు అనుకోకండి, అవి తమిళం అనుకోండి. సొల్లుం పొరులు మే తుత్తూరియం నెయ్యుమ నల్లెడింజిల్ என்னுடைய నావాగచ్చుల్లరియా అది అట్లా ఉంటా. ఎందుకంటే నేను ఇవాళ మరి మనం లలిత చేసుకోవాలి. మహాదేవ మహాదేవ మహాదేవ. అయ్యా స్వస్తి, అయ్యా స్వస్తి. మహాదేవ మహాదేవం. మహాదేవ మహాదేవ తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ మహాదేవ గురువు గారు. మహాదేవ. అమ్మ వెంకటరత్నం గారు ఉన్నారమ్మా అక్కడ? లేదు గురువు గారు. తమిళ చదివిద్దామమ్మా. అది చేద్దా అది నేను ఫోటో పెట్టిస్తాను, రేపు ఆయన చేత చదివించండి. ఓకే గురుగారు, రేపు మళ్ళీ మన క్లాస్ లో చదివిద్దాం. అలాగే. మహాదేవ మహాదేవ. లలిత ఇందులోనే చదువుతారు. అమ్మా ఇప్పుడు లలిత 3 సార్లు. ఓకే గురుగారు, చదువుతాను. 3 సార్లు. ఓకే గురుగారు. ఇది ఇలాగే ఆన్లైన్ లో ఉంటుంది, ఉన్నవాళ్ళు చదువుకోండి, మాతో పాటు చదువుతుంది. సరేనమ్మా? మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ మహాదేవ గురుగారు. అమ్మా కన్నప్ప మహాదేవ